అనగానే ముందుగా గుర్తొచ్చేదేంటి? రామ్ చరణ్ రఫ్ లుక్, మాస్ ఎలివేషన్స్, హై వోల్టేజ్ కమర్షియల్ ట్రీట్. కానీ ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు చెబుతున్న మాటలు వేరే సంకేతాలు ఇస్తున్నాయి. మరి ఇప్పటికే ట్రైలర్ చూసిన చిరంజీవి ప్రశంసించిన పెద్ది సినిమాలో అసలేముంది? రామ్ చరణ్ కు ఎంతో కీలకమైన పాన్ ఇండియా విజయాన్ని అందిస్తుందా? పెద్ది ప్రకటించినప్పటి నుంచే ఇదొక రా ఇంటెన్స్ హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మైండ్ లో ఫిక్స్ అయింది. రామ్ చరణ్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండడం, ఉప్పిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సెకండ్ సినిమాగా వస్తూ ఉండడంతో అంచనాలు మరింత పెరిగాయి. రఫ్ పోస్టర్లు, టైటిల్ డిజైన్, టీజర్, సాంగ్స్ అన్నీ కలిసి ఇది పూర్తి స్థాయి కమర్షియల్ స్పెక్టకిల్ అనే ఫీల్ తీసుకొచ్చాయి. అయితే బుచ్చిబాబు మాటల్లో మాత్రం ఎప్పటినుంచో ఒక క్లారిటీ ఉంది. ఈ కథ అసలు హృదయం, భావోద్వేగమే అని ఆయన పదే పదే చెప్తున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా చివరి 50 నిమిషాలు ప్రేక్షకులను భావోద్వేగంగా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, డిస్టర్బ్ అయ్యే ప్రేక్షకులు బయటకు వస్తారు అంటున్నాడు. అంతేకాదు, పెద్ది హీరో పాత్రకు దర్శకుడి విలేజ్లోని తాపీమేస్త్రి, క్రికెట్, వాలీబాల్ ప్లేయర్ పెద్దిరాజు స్ఫూర్తిగా నిలిచినట్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. మే 18న విడుదల కానున్న ట్రైలర్పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ట్రైలర్ను చూసిన చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రశంసించాడు. జస్ట్ వావ్, ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అంటూ ప్రశంసిస్తూ, అందరూ నేను ఆడాననుకుంటున్నారు, నేను పోరాడాను సారు అనే డైలాగ్ను కూడా సరదాగా దర్శకుడికి సారీ చెప్పి లీక్ చేశాడు. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని ఆయన చెప్పడంతో అభిమానుల్లో ట్రైలర్పై ఆసక్తి మరింత పెరిగింది. ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి యార్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా విజయాన్ని నిర్ణయించేది ఒక్క అంశమే. మాస్ ఎలివేషన్స్, కమర్షియల్ హంగులు, భావోద్వేగాల మధ్య బ్యాలెన్స్ కుదిరితేనే పెద్ది రామ్ చరణ్ కెరీర్లో అత్యంత కీలకమైన పాన్ ఇండియా హిట్ గా నిలిచే అవకాశం ఉంది. లేదంటే రిజల్టే తారుమారవుతుంది. నందమూరి బాలకృష్ణ బర్త్డే అంటే అభిమానులకు పండుగే. కానీ ఈసారి ఆ వేడుకకు మరొక ప్రత్యేకత ఉండబోతుందా? ఒకే రోజున 2 భారీ సినిమాల నుంచి అప్డేట్స్ వస్తే అందులో 2 స్టార్ సంగీత దర్శకులు పోటీ పడితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకటి పవర్ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా కాగా, మరొకటి పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా. స్పెషల్ కాంబినేషన్ కారణంగా ఇప్పటికే చర్చనీయాంశమైంది. గోపీచంద్ మలినేని సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజు లాంటి సినిమాల్లో బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ను తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మరింత ఎలివేట్ చేశాడు. ఈ కారణంగానే అభిమానులు ఆయన్ను ప్రేమగా నందమూరి తమన్ అని పిలుస్తూ ఉంటారు. మరోవైపు కొరటాల శివ డైరెక్షన్ లో రానున్న NBK 112 సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణకు అనిరుద్ మొదటిసారి సంగీతం సమకూర్చడం ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణగా మారింది. దేవరా తర్వాత కొరటాల అనిరుద్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ ఉండగా, బాలయ్య ఎనర్జీకి అనిరుద్ మాస్ బీట్స్ ఎలా సెట్ అవుతాయో అన్న చర్చ అభిమానుల్లో హాట్ టాపిక్ అవుతోంది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా గోపీచంద్ మలినేని చిత్రం నుంచి టైటిల్ టీజర్, కొరటాల శివ సినిమా నుంచి స్పెషల్ గ్లిమ్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఒకే రోజున తమన్ థండర్, అనిరుద్ పవర్ఫుల్ బీట్స్ మధ్య ఆసక్తికరమైన మ్యూజిక్ కాంపిటీషన్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే బాలయ్య సినిమాలకు తమన్ ఒక నమ్మకమైన మ్యూజిక్ పవర్ గా నిలిస్తే, కొరటాల శివ తీసుకొచ్చిన అనిరుద్ కూడా కొత్తదనంతో స్ట్రాంగ్ కాంపిటేటర్ గా మారుతాడా? ఇక నందమూరి అభిమానులను ఎక్కువగా ఊరూతలూగించేది ఎవరి సంగీతమో జూన్ 10నే తేలనుంది. 94 ఏళ్ల వయసులో కూడా కొత్త స్టోరీతో ప్రేక్షకులని ఆకట్టుకోవాలని చూస్తున్న సంగీతం శ్రీనివాసరావు ఈసారి ఆయన ఏ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లబోతున్నారు? సంగీతం అనే టైటిల్ వెనుక దాగున్న అసలు కాన్సెప్ట్ ఏంటి? వినోదం, సంగీతం, ప్రయోగం ఈ 3 కలిస్తే మరొకసారి సంగీతం శ్రీనివాసరావు మ్యాజిక్ రిపీట్ అవుతుందా? చూద్దాం. సంగీతం శ్రీనివాసరావు అంటే భారతీయ సినిమాలో క్రియేటివిటీకి సింబల్. నార్మల్ స్టోరీస్తో కూడా అబ్నార్మల్ సినిమాలు చేయటం ఆయన ప్రత్యేకత. పుష్పక విమానం, ఆదిత్య 369 ఇలాంటి చిత్రాలతో తన ప్రత్యేక శైలిని నిరూపించారు. ఇప్పుడు 94 ఏళ్ల వయసులో తెరకెక్కిస్తున్న సంగీతం ఆయన సృజనాత్మక ప్రయాణంలో మరో ప్రత్యేక అధ్యాయం. సంగీతం ఒక మ్యూజికల్ ఫ్యాంటసీగా రూపొందుతోంది. ఒక గ్రామంలోని ప్రతి వ్యక్తి మాట్లాడే ప్రతి మాట పాటగా మారిపోవటం ఈ కథ యొక్క ప్రధాన ఆలోచన.
ఇటీవలే విడుదలైన హలో బాసు ఈ వినూత్న ప్రపంచానికి చిన్న ఉదాహరణగా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ తన రెగ్యులర్ శైలికి భిన్నంగా సంగీతాన్ని అందించగా పాటలోని వినోదాత్మక తీరు సినిమా టోను పరిచయం చేసింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 11న విడుదల కానుంది. నిర్మాత మాటల్లో ఇది వినోదాత్మక అనుభూతిని అందించే ప్రత్యేక ప్రయత్నం. అయితే ఇలాంటి ప్రయోగాత్మక కథలు సాధారణ ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతాయనేది ఆసక్తికరమైన ప్రశ్న. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, సంగీతం శ్రీనివాసరావు మరోసారి సినిమా అనే మాధ్యమంతో కొత్తగా ఆలోచించవచ్చని నిరూపించడానికి సిద్ధమయ్యాడు. తేజ్ సజ్జా హ్యాట్రిక్ హిట్స్ తర్వాత కూడా కొత్త ప్రాజెక్టు ప్రకటించకుండా ఎందుకు సీక్వెల్స్ పైనే ఫోకస్ పెడుతున్నాడు? ఇంతకీ సీక్వెల్ ప్రాజెక్టులు ఎందుకు డిలే అవుతున్నాయి? సినిమాలతో పాటు ది ట్రైటర్స్ తెలుగు వెర్షన్ కి హోస్ట్ గా మారిన తేజ్ సజ్జా తన కెరియర్ ను కొత్త రూట్ లో తీసుకెళ్తున్నాడా? తేజ సజ్జా కెరీర్ ను పరిశీలిస్తే సక్సెస్లతో అతని ప్రాజెక్టుల స్థాయి పెరుగుతూ వచ్చింది. జాంబిరెడ్డి రీజనల్ హిట్, తర్వాత హనుమాన్ పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించగా జూన్ 25, 2026న అదే చిత్రం 3D వర్షన్లో తెలుగు, హిందీ భాషల్లో మళ్లీ విడుదల కానుంది. ఇది కేవలం రీరిలీజ్ మాత్రమే కాదు, తేజ సజ్జా మార్కెట్ ఎంతగా పెరిగిందో సూచించే ఉదాహరణ. అయితే ఇదే సమయంలో కొత్త కథల కన్నా ఇప్పటికే సక్సెస్ అయిన ప్రపంచాలను విస్తరించడంపైనే తేజ సజ్జా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. జామిరెడ్డి 2 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఈసారి కథా స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండగా దర్శకత్వ బాధ్యతలను మరో దర్శకుడు చేపట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ రేంజ్లో జాంబీ విజువల్స్, ఇప్పటికే కుదిరిన భారీ ఓటీటీ డీల్ ఇవన్నీ ఈ ప్రాజెక్టుపై అంచనాలను పెంచుతున్నాయి. 2027 జనవరి రిలీజ్ టార్గెట్గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జై హనుమాన్లో ఆసక్తికరమైన మార్పు చోటు చేసుకుంది. రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తుండగా తేజ సజ్జా ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఉండకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది. మరోవైపు మిరాయ్ జైత్రకు ఇప్పటికే టైటిల్ ఖరారైంది. ఈ సీక్వెల్లో రాణా దగ్గుపాటి మెయిన్ విలన్ క్యారెక్టర్లో కనిపించే అవకాశముందని టాక్. అయితే ఈ రెండు సినిమాలు భారీ విజువల్ స్కేల్ కారణంగా 2027 తర్వాతే పూర్తి స్థాయిలో రూపుదిద్దుకునే అవకాశముంది. సినిమాలతో పాటు తేజ సజ్జా ఓటీటీ రంగంలోనూ తన మార్కు చూపించాలనుకుంటున్నాడు. బాలీవుడ్ రియాలిటీ షో ది ట్రైటర్స్ తెలుగు వర్షన్ కు హోస్ట్ గా ఎంపికయ్యాడు. ఈ షో విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సింది. మొత్తంగా చూస్తే తేజ సజ్జా ప్రస్తుతం వేగంగా సినిమాలు చేయడం కంటే స్ట్రాంగ్ ఫ్రాంచైజీలను నిర్మించడంపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇదొకవైపు తెలివైన లాంగ్ టర్మ్ ప్లాన్ కావచ్చు, కానీ కొత్త కథలతో వస్తేనే లుక్, క్యారెక్టర్ వేరియేషన్స్తో ఆడియన్స్ ని ఆకట్టుకోవచ్చు. మరి ఫ్యూచర్లో తన డెసిజన్ తేజ సజ్జా కెరీర్ ను ఎలా డిఫైన్ చేస్తుందో చూడాలి. మీనాక్షి చౌదరికి సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కలిసొచ్చిందా? ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్టులు అందుకుంటూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతోందా? ఒకవైపు నాగచైతన్య, కార్తీ, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యంగ్ హీరోల సరసన అవకాశాలు, మరోవైపు భాగం భాగ్ 2 లాంటి బాలీవుడ్ ప్రాజెక్ట్. మరి మీనాక్షి చౌదరి నిజంగానే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందా? సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాంలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా కనిపించిన మీనాక్షి చౌదరి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అనగనగా ఒక రాజుతో సోలో హీరోయిన్ గా గ్రాండ్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. వరుస హిట్స్ తో పాటు గ్లామర్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిసి ఆమెకు ఇండస్ట్రీలో డిమాండ్ ను పెంచేశాయి. వృషకర్మలో నాగ చైతన్య సరసన మీనాక్షి హీరోయిన్ గా నటిస్తోంది. దండు కార్తీక్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మిస్టికల్ యాక్షన్ అడ్వెంచర్ ప్రస్తుతం తుది దశ చిత్రీకరణ రాజస్థాన్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో పంచుకుంది ఈ సినిమా మేకింగ్ టీం. ఈ షెడ్యూల్లో సినిమాలో హైలైట్ గా నిలిచే కీలక ఎపిసోడ్స్ ని తెరకెక్కించారట. రాజభవనాలు, పురాతన శిల్పకళతో అలరారుతున్న అందమైన లొకేషన్స్ చిత్రీకరించినట్లు తెలిపారు మేకర్స్. మరోవైపు కార్తీ హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న స్ట్రైట్ తెలుగు లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్లో కూడా ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. టాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ వెబ్ సిరీస్ లో కూడా మీనాక్షి చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది. ఓ ఓటీటీ సంస్థ కోసం రూపొందుతున్న ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాతో ఆమె డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. ఇదే సమయంలో కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్ పరిధి పెంచుకుంటుంది. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ మీనాక్షి క్రేజ్ పెరుగుతోంది. భాగం భాగ్ 2లో అక్షయ్ కుమార్,
పరేష్ రావల్, మనోజ్ బాజుపాయ్లతో కలిసి హీరోయిన్ గా నటిస్తోంది. ఒకవైపు యంగ్ స్టార్లతో పెద్ద సినిమాలు, మరోవైపు ఓటీటీ అండ్ బాలీవుడ్ అవకాశాలు. ఇలా చూస్తే మీనాక్షి కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది.